హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మన వాళ్ళ ముచ్చట ఏంటండి, ఆల్రెడీ ఉన్న ముచ్చటేనండి. ఇది పార్ట్ 2. అదే మన వీరభద్ర స్వామి వారి యొక్క కథ. నాకు పూర్తిగా తెలియదని చెప్పాను కదా. సో నాకు తెలిసినంత వరకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఈ గుడి అసలు ఎక్కడుంది ఏంటి అని అంటే, ఏలూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉన్న కామవరపు కోట అనే ఊరిలో ఉంది. సో ఇంకొకటి, గండదీపం ఇంట్లో సమస్యకి ఒంట్లో సమస్యకి ఎత్తుకుంటారన్నారు. అదే కాదండి, ఈ గండదీపాన్ని మనకి ఎవరికైనా పెళ్ళి కావాలన్నా లేకుంటే సంతానం కావాలన్నా కూడా మనకి గండదీపాన్ని ఎత్తుకుంటారనమాట. ఈ గండదీప అనంతరం మనకి గండదీపాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత ఇలాగ నారసాల అని జరుగుతుంది. ఈ యొక్క జాతరకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వైశ్యాస్ అంటే కోమటి వాళ్ళు అంటారనుకుంటున్నా నేను. వాళ్ళు అలానే తేలీల సంఘం వాళ్ళు ఈ జాతరని నిర్వహిస్తారనమాట. సో కమిటీ ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి గుడి విశిష్టత ఏంటంటే, ఇక్కడ వీరభద్రేశ్వరుని స్వామివారు స్వయంభుగా వెలిసారనమాట మనకి. ఇక్కడ మెయిన్ స్పెషల్. అండ్ ఇప్పుడు గుడి చాలా చిన్నగా ఉంది. ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఇంతకుముందు ఈ గుడి 800 ఇయర్స్ ప్లస్, ఈ గుడి యొక్క ఏజ్ 800 ఇయర్స్ ప్లస్ అన్నాను కదా. సో అప్పుడు పెట్టిన నంది ఇంతవరకు ఉండడం, మొన్న రీసెంట్గా మరి దొంగతనం జరిగిందో లేకపోతే పోయిందో తెలియదండి. ఇక్కడ వాళ్ళకి ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ వేరే నంది పెట్టారు. అండ్ ఇంకొకటి, స్వామివారికి నారసాలలో జరిగేటప్పుడు ఇలాగ స్వామివారి కోసం ఉత్సాహంగా డాన్సులు వేస్తారు. అలానే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా జ్యోతులతో వెలిగే కాగడాలు, వాటిని ఆ శూలాలని నాలుకకు గుచ్చుకొని మనకి వీరంగం సంథింగ్ డ్యాన్స్ అట్లాగా వేస్తారు. ఇక్కడ మనకి మేళతాళాలతో ఇక్కడ చూపిస్తున్నట్టు అవి మొత్తం కూడా ఆ శూలాలకి ఉన్న దీపాలు మొత్తం కొండెక్కేంత వరకు కూడా వాళ్ళు డ్యాన్స్ ఆడుతూ ఉంటారు. ఆడి మంచిగా డ్యాన్స్ వేస్తారనమాట. మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ తిరునాళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేస్తారు. అండ్ ఇక్కడ చాలామంది ప్రజలు మంచిగా నమ్ముతారు. మీరు ఒక్కసారి చూడండి. మనం ఈ ఒక్క ప్లేస్ అంటే కామవరపు కోట అనే ప్లేస్ ఒక్కటి విజిట్ చేస్తే మీరు చాలామంది దేవుళ్ళని చూడొచ్చు. ఎలా అంటే మనకి కామవరపు కోటకి దగ్గర ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు. నెక్స్ట్ శ్రీ మధ్యాంజనేయ స్వామి గుడి. మధ్యాంజనేయ స్వామి ఏంటంటే ఆయనే స్వయంభుగా చెట్టుకు వెలిసారు. ఇంకొకటి మనకి పారిజాత గిరని, నూకాలమ్మ తల్లి గుడని చాలా అంటే చాలా డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి నాలుకతో ఎలా గుచ్చుతున్నారో చూపిస్తున్నాను. నాకు వీలైనంత వరకు కొంచెం మెయిన్ పార్ట్ అన్నవి తీసాను. సో మనం చూడండి, నాకు వీలైనంత వరకు తీసాను. అండ్ నాకు స్టోరీ కూడా కంప్లీట్గా తెలీదు, బట్ అడిగినంత వరకు కొంత తెలుసు కాబట్టి ఆ కొంతనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చాలా ఏళ్ల క్రితంది కాబట్టి వాళ్ళకి అంటే కొంత నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, అంటే వాళ్ళకి తెలియదు అన్నారు. బట్ అసలు మెయిన్ వాళ్ళని ఇంకా ఏమీ అడగలేదు, అంతా హడావుడిగా ఉంది అని చెప్పి ఆ గుళ్ళో పూజారి గారిని ఎవరిని ఏమీ అడగలేదు. బట్ ఎందుకు అని అంటే కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి, నారసాల అయిన అనంతరం మనకి స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం రోజు స్వామివారు తలంబ్రాలు పోసేటప్పుడు సంతానం లేని వారు కొంగు పడితే ఆ తలంబ్రాలు కొంగులో పడినవి పరమాన్నం వండుకొని భార్యాభర్తలు మాత్రమే తింటే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. రెండో రోజు తర్వాత కళ్యాణం జరిగిన అనంతరం స్వామివారు ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత మనకి మళ్ళీ స్వామి పల్లకిలో ఊరేగించిన తర్వాత మూడవ రోజు స్వామివారిని రథోత్సవం చేస్తారు. రథోత్సవం కూడా చాలా బాగా చేస్తారండి. మళ్ళీ పూజ చేసి రథంలో స్వామివారిని ఊరేగిస్తారు. ఆ రథాన్ని చాలా అంటే అది హెవీగా ఉంటుంది, ఎవరైనా పట్టుకొని లాగొచ్చు. అది కూడా లాగితే అంటే రథాన్ని లాగడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలు అందరూ నమ్ముతారు.
చాలా డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయండి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.